ఓట్ల చోరీపై సినిమా ఇంకా ఉంది. ఒక వ్యక్తికి ఒక ఓటు విధానం రాజ్యాంగానికి మూల స్తంభం. ఈసీ అమలు చేయడం లేదు, అందుకే మేము రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నాం. రాహుల్ గాంధీ. లోక్సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అభిషేక్ బెనర్జీ. ఎస్ఐఆర్ పై సుప్రీం విచారణ. చనిపోయారని ఈసీ పేర్కొన్న ఇద్దరిని కోర్టుకు తెచ్చిన యోగేంద్ర. ఓట్ల చోరీతోని అధికారంలోకి వచ్చి పరిపాలిస్తుంటే ఎవరు సహిస్తారు? బెంగళూరు సెంట్రల్లో ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు. ఒక ఆయన వీడియోలో చూసిన ఏమంటాడు, బాజాబాగు మే చేవోట్ దాలా అంటాడు. చేవోట్ కైసా దాలా చేవోట్. ఇప్పుడు ఆధార్ అనుసంధానం చేసినాము అన్నారు ఈసీ. మరి ఈసీ అనుసంధానం చేసినప్పుడు ఒక్కొక్కడు 6 ఓట్లు 5 ఓట్లు ఎట్లా వేసిరు? చనిపోయిన ఓట్లు కూడా ఉన్నాయి, ఆ ఓట్లు కూడా వేస్తున్నారు. ఈ కుంభకోణం ఏంది? ఈ కుంభకోణం బయటికి రావాలి ఫస్ట్. దానికి ఈసీ సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్తలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు వేసింది, అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకోండి, పిలుస్తాం అని చెప్పేసి ఈసీ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈసీకి చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏంది, లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అభిషేక్ బెనర్జీ అంటున్నారు. ఖచ్చితంగా నిర్వహించాలి. ఇప్పుడు ఎందుకంటే అనుమానం వచ్చింది దాని మీద. ఇప్పుడు ఎవ్వరు కూడా నోరు మెదుపుతలేరు, మాట్లాడతలేరు. మరి మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది? మౌనం అంగీకారమే కదా. ఖచ్చితంగా ఇటువంటిది కాదు. ప్రజలు ఒక లక్ష్యంతో ఓటేస్తారు. ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే మనల్ని ఆదుకుంటుంది, మనకు రక్షణగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఓట్లేస్తారు. ఎక్కడనో భారీ లైన్, కిలోమీటర్ల లైన్లు నిలబడి ఓటేస్తారు. ఎందుకు వేస్తారు ఆ ఓటుని అసలు పనికి రాకుండా చేస్తారు ఈ దొంగ ఓట్లు పెట్టి. అందుకనే ఇటువంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనికోసం అందరు కలిసికట్టుగా పోరాటం చేయాలి. ప్రజలు మీరు కూడా ఆలోచన చేయండి. మీరు ఎంత కష్టపడి లైన్లో నిలబడి మీరు ఓటేసిన ఓటు కూడా అది వృధా అయిపోతున్నది. చూడాలి, అందరు కలిసి ఫైట్ చేయాలి.